హలో ఫ్రెండ్స్, చివరి దశకు చేరుకున్న ఐపీఎల్ 2025. ఈ చివరి దశలో ఎవరైనా మాట్లాడుకునేది ఏ జట్లు ప్లే ఆఫ్స్కి వెళతాయి అనేది. సో సాధారణంగా ఐపీఎల్ 2025లో ప్రతి ఒక్క జట్టు 14 మ్యాచ్లు అయితే ఆడుతుంది. ఈ 14 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లను అయితే గెలవాలి. అంటే ప్రతి జట్టుకి 16 పాయింట్లు రావాలి. అయితే కొన్నిసార్లు 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లు వచ్చినా సరే ప్లే ఆఫ్స్కి అయితే వెళతాయి. అలాంటప్పుడు రన్ రేట్ని బేస్ చేసుకొని ఎక్కడో చివరిలో ఉన్న ఒక జట్టు అర జట్టు ప్లే ఆఫ్స్కి అయితే వెళుతుంటాయి. ఇక ముందు వరుసలో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ 3 జట్లు ఇప్పటికే 6 మ్యాచ్ల్లో అయితే గెలిచేశాయి. కాకపోతే ఇంకా 2 మ్యాచ్ల్లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ అవకాశాలు సాధించినట్టే. ఇక దాని తర్వాత రెండో వరుసలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ ఈ 3 జట్లు ఇప్పటికే 5 మ్యాచ్ల్లో అయితే గెలిచాయి. కాకపోతే ఇంకా 3 మ్యాచ్ల్లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ అవకాశాలు సంపాదించినట్లే. ఇక దాని తర్వాత చివరగా చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 2 జట్లు ఇప్పటికే 3 మ్యాచ్ల్లో గెలిచాయి అంతే. దాని తర్వాత ఇంకా వచ్చే మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో గెలిస్తే, అంటే ఇది చాలా కష్టమే అయినా 5 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలను సాధించినట్టే. కాకపోతే ఈ 2 జట్లు వరుసగా ఉన్న మ్యాచ్లన్నింటినీ గెలవాలి. సో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఏ మ్యాచ్ ఓడిపోయినా సరే ప్లే ఆఫ్ అవకాశాలు పోయినట్టే, ఇక ఇంటిదారి పట్టాల్సిందే. ఇక ఫైనల్గా చూసుకుంటే మనం మాట్లాడని 2 జట్లు ఏవిరా అంటే రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 జట్లకి ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్టే. అంటే ఈ 2 జట్లు ఇక ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవచ్చు. ఇక మనం మాట్లాడుకున్న 8 జట్లలో ఏ 4 జట్లు ప్లే ఆఫ్స్కి చేరుకుంటాయి అని మీరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.